వీడియోలో మాట్లాడుతున్నాను. కూడా పెట్టడం ప్రస్తుతానికి టీచర్లు అయ్యా. ఆయన మొదటి టీచర్ రిటైర్ అయ్యారు ఈ మధ్య. ఇప్పుడు ఒకసారి కూడా మెడికల్ లీవ్ పెట్టలేదంటే వాళ్ళ అమ్మాయి 10వ టీచర్. మళ్ళీ ఇప్పుడే లైన్లో నిల్చున్నది అక్కడ నియమ నిబంధనలు పాటిస్తూ తను కూడా ఇప్పుడు సత్కారం వల్ల వాళ్ళ నాన్నగారికి కూడా ఇప్పుడు మేము సత్కారం సార్ వచ్చి ఇక్కడ మన కార్యక్రమం పాల్గొన్నందుకు చిరు జ్ఞాపికగా ముఖ్యంగా వాళ్ళ గురువు గారి చేతుల మీదుగా సన్మానం చేయించే భాగ్యం కలిగింది. ఈ గ్రతుకు వారిని అంగీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. జిల్లా స్థాయిలో విద్యావ్యవస్థను నడిపించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి మహోన్నత కార్యక్రమాన్ని తన భుజస్కంధాలపై మోస్తూ మన కృష్ణా జిల్లాకు ఇచ్చేసి ఇక్కడ విద్యావ్యవస్థని ఉపాధ్యాయ బృందాన్ని కూడా ఉత్సాహపరుస్తూ నిరంతరం పాఠశాల విద్యని బలోపేతం చేయడానికి అహర్నిశలు శ్రమిస్తూ చూడండి ఎంత చక్కని అరవలో ప్రగతి విద్యా సంస్థ అధినేత గారి అన్నగారి శిష్యుడు ఈరోజు ఆయన సార్ యొక్క చేతుల మీదుగా జనంలో స్వీకరించే అవకాశం కలిగినందుకు నేను ఎంతో సంతోషం. నిజంగా నా అదృష్టం. పూరచంద్ర సార్ చెప్పినట్టుగా నేను ఇక్కడ ఒక గెస్ట్గా మాత్రం రాలేదు. ఇక్కడ వాతావరణం అంతా చూసి మీతో కొద్దిసేపు మాట్లాడి వెళ్ళడానికి నిజంగా ఇక్కడ రావడం లేదు తప్ప నేను ఒక గెస్ట్గా వచ్చాను మాత్రం నేను అనుకోవడం లేదు. సార్ కూడా అదే విషయం చెప్పడం జరిగింది. దయచేసి నాకు ఈ గెస్ట్గా నన్ను పిలవకండి అని చెప్పేసి. సో ఈ విషయం పక్కన పెట్టేస్తే నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. నా పేరు మధుకర్ స్వామి. నేను ఒక సూపర్ పోలీస్గా నేను కూడా ఒక పోలీస్ ట్రైనింగ్ కాలేజ్కు ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. అంబర్పేట్ అండ్ మెడికల్ కాలేజ్కు. అంతేకాకుండా దాంట్లో 115 మంది గ్రూప్ 1 అధికారులు అంటే డిప్యూటీ సూపర్ పోలీస్ స్థాయి అధికారులను ఒక 10 months ట్రైనింగ్ కోసం మాకు పంపించినప్పుడు నన్ను కోర్స్ డైరెక్టర్గా మా డీజీ గారు నన్ను పంపించినప్పుడు చాలా సంతోషం అనిపించింది. నాకు ఎన్ని సంతోషాలున్నా నాకు మనసు విద్య అది చాలా దగ్గరైన విషయం. ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాదు ఇండియాలో ఎక్కడైనా ఒక మంచి ట్రైనింగ్ తీసుకుంటే నేను అక్కడికి వెళ్ళి అటువంటి ఒక ద్రోణాచార్య లాంటి వ్యక్తి ఇక్కడ ఉండడము ఈ కథకి కేంద్ర బిందువై తన నాయకత్వంలో తన మార్గదర్శకత్వంలో మనందరినీ తీర్చిదిద్దేందుకు ముందుకు రావడం అనేది నిజంగా నా మనస్ఫూర్తిగా నాకు సంతోషం ఇచ్చేటువంటి విషయం. అది ఆ ఆలోచన తనకు రావడం పదవిలో ఖచ్చితంగా పూర్ణచంద్రరావు అయితే భవిష్యత్తులో అంటే ఈ రోజు నుంచి మీరు విద్యార్థి జీవితాలను మార్చే దశలో దిశను మార్చే అవకాశం మీ చేతిలో ఉంది. అది మీరు ఆలోచించండి.
ఆ శుభాకాంక్షలు. వారి జీవితంలో ఎన్నో ఆనందాలు వాళ్ళ ఆనందాన్ని బాగుంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లలు ఎంత ఆనందంతో పోషించిపోతున్నారు. భద్రాద్రి సీతారాముల కళ్యాణాలను, శ్రీలంకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను, నరసింహస్వామి వసంతోత్సవాలను చెప్పలేదని ఈ విద్యార్థి లోకంలో ఎంత ఆనందాన్ని చవిచూస్తున్నటువంటి విద్యార్థులందరికీ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నారు. మీరు ఇంత ఆనందంగా వారి ఉద్యోగ నిర్వహణలు కూడా కృతకృత్యులై రిటైర్మెంట్ నాడు ఇంత ఆనందాన్ని కూడా పొందాల్సినట్టుగా సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. కన్నుల పండుగగా మీరు చూసి వీక్షించండి. కొద్ది సమయం మీరు వీక్షిస్తే తర్వాత మీ కార్యక్రమాలకు వెళ్ళిపోతాం. ఎక్కువ టైం ఉండదు. అమ్మ యాంకర్స్ మిమ్మల్ని మాట్లాడమని అవకాశం ఇస్తారు. పూర్ణ సార్, మీరు ఏం మాట్లాడాలి? ఓకే, చూసారా విద్యా సంబరం జరిగింది. ఎవరికి నచ్చితే వాళ్ళు ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఎంతమంది స్టేట్ ర్యాంక్ సంపాదించి మా తల్లిదండ్రులు సన్మానం చేయించాలనుకుంటున్నారు? చేతులు రెడీ చెప్పాలి. ఈజీ ఈజీ చూస్తే పట్టాలి. శుభాకాంక్షల మ్యూజిక్ అంతా కూడా ఇప్పుడు ఒక 5 లేదా 10 నిమిషాలు చిన్న కార్యక్రమాలు జరుగుతాయి. వీళ్ళంతా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ పిల్లలు. పేరెంట్స్ అందరికీ చెప్పే సూచన ఏంటంటే ఇవాళ